శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ఇంకా ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్ని రకాల సమస్యలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి కాల్ చేయండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 6304837307. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. అండ్ సూపర్గా హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. సో ప్రతి ఒక్క అబ్బాయి కూడాను ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది అనమాట ఈ వీడియోలో అయితే. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. మీరు కనుక రిలేషన్లో ఉంటున్నట్లయితే డెఫినెట్లీ ఒక అమ్మాయి అసలు వీడు ఎలాంటి వాడు అని ఆలోచించేది ఎప్పుడో తెలుసా? అవి చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీ రిలేషన్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, కానీ బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఇతను ఎలాంటి వాడు అని ఆలోచించే టైం కూడా వస్తుంది అనమాట. బట్ అలా ఒక అమ్మాయి ఎప్పుడు ఆలోచిస్తుంది? ఎలాంటి సిచ్యువేషన్స్లో మీ గురించి, మీరు గుడ్డా బ్యాడా అనేది మోస్ట్లీ ఎక్కడ ఒక అమ్మాయి ఇలా ఆలోచిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా చెప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు అనమాట. సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇతను ఎలాంటి వాడు అసలు, నాకు ఎందుకు ఏం చెప్పట్లేదు, ఎందుకు బయటకు వెళ్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సో ఎందుకు సీక్రెట్గా చేసేసుకుంటున్నారు అనే థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట. అంటే ఇది రెగ్యులర్గా మీ విషయంలో జరుగుతున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఎక్కువగా ఆలోచిస్తుంది. అంటే నేను ఒక రైట్ పర్సన్ని లవ్ చేస్తున్నానా, లేకపోతే నెగిటివ్ పర్సన్ని లవ్ చేస్తున్నానా, అసలు ఇతను ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా అనే థాట్స్ అన్నీ కూడా రావటానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే మీరు తనకి చెప్పకుండా సీక్రెట్గా బయటకు వెళ్ళటం కానీ, కొన్ని పనులు సీక్రెట్గా చేయటం కానీ, తనకంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ పనులు మీరు చూసుకోవటం వల్ల కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే, మీ ఫోన్ బిజీ వస్తున్నప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది విషయాల్లో జరిగే ఉంటుంది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా తన కాల్ బిజీ వచ్చిందంటే డెఫినెట్లీ చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది కోపం అనేది. ఇక్కడ విషయం ఏమిటి అంటే, మీ మీద డౌట్తో కాదు, ఎలా ఉంటుంది అంటే తను మీతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో తను కాల్ చేసినప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలి అనే థాట్లో ఉన్నప్పుడు మీరు వేరే కాల్లో ఉండటం కానీ, బిజీ అవ్వటం కానీ వచ్చింది అంటే మాత్రం వాళ్ళు అస్సలు తీసుకోలేరు అనమాట. అక్కడ చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది చాలామంది లవర్స్ విషయంలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటే కంటిన్యూస్గా ఇలా జరుగుతుంది. అంటే ఒకవేళ మేబీ బిజీ వచ్చినా కూడా వెంటనే కాల్ కట్ చేసి మళ్ళీ మీ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేశారు అంటే ఓకే, తన కోపం కొంచెం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చిన్న కోపం వచ్చినా కూడా రియలైజ్ అయిపోతారు అనమాట. బట్ అలా కాకుండా తన కాల్స్ వస్తున్నా కూడాను మీరు వేరే కాల్లో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇక్కడ ఒక డౌట్ ఫామ్ అవుతుంది. దాంతో పాటుగా తర్వాత ఫైట్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే అలాంటి సిచ్యువేషన్స్లోనే ఒక గర్ల్ కనిపిస్తూ ఉంటుంది. సో తను మంచివాడా కాదా, ఐ థింక్ నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా, ఐ థింక్ వేరే ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అనేది ఏంటంటే ఆ సమయంలో అనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడన్నా జరిగితే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ బట్ కంటిన్యూస్గా తను ఎప్పుడు కాల్ చేసినా మీ ఫోన్ బిజీ రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతుందంటే మాత్రం మీ రిలేషన్కి చాలా పెద్ద దెబ్బ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఎప్పుడైనా కానీ తను కలవాలి అని కానీ, మాట్లాడాలి అని కానీ, మీట్ అవ్వాలని కానీ అన్నప్పుడు మీరు ఏదో ఒక కారణం చెప్పేసి ఐ థింక్ నాకు కొంచెం బిజీ ఉంది, లేదా వేరే వర్క్ ఉంది, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అని చెప్పేసి కొంతమంది ఏదో సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. బట్ అలా ఏమన్నా జరుగుతుందా? డెఫినెట్లీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, గర్ల్స్కి డౌట్ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఐ థింక్ మాట్లాడాలి అని కానీ, మీట్ అవ్వాలని అన్నప్పుడు మీరు ఓకే అని చెప్పిన మీరు తర్వాత ఏదేదో రీజన్స్ అన్నీ చెప్తున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళకి అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఐ థింక్ నేను రైట్ పర్సన్ని ఇష్టపడుతున్నానా లేదా, సో తను అసలు ఎలాంటి వాడు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు అనమాట. డెఫినెట్లీ మీ రిలేషన్లో ఇలా జరుగుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అమ్మాయికి కొంచెం ఇట్లాంటి డౌట్స్ ఏమైనా వచ్చాయి అంటే రిలేషన్కి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఐ థింక్ నిజంగా రిలేషన్లో జెన్యూనిటీ ఉన్న వాళ్ళు ఇలా నెగ్లెక్ట్ చేయరు అనమాట, డిలే చేయరు ఏది కూడాను. సో ఎవరైనా కానీ మాట్లాడాలని కానీ, మిస్ అవుతున్నాను కానీ, ఇష్టపడుతున్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ కలవాలి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. బట్ అలా కాకుండా ఏవేవో రీజన్స్ అన్నీ చెప్పేసి అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఇంకేదన్నా సంథింగ్ నేను బిజీ ఉన్నానని చెప్పడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు, తర్వాత ఆలోచిస్తారు అనమాట. సో ఆ తర్వాత మేబీ వాళ్ళకి ఏమన్నా ఇది సంథింగ్ రాంగ్ అని వాళ్ళకి అనిపిస్తే మీ లవ్కి బ్రేకప్ చెప్పే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి విషయాల్లో. అండ్ నెక్స్ట్ పాయింట్
వచ్చేసి తన కోసం మీరేం చేయనప్పుడు అనమాట. అంటే ఐ థింక్ గర్ల్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. ఎక్స్పెక్టేషన్స్ లవ్లో యాక్చువల్లీ పెట్టుకోకూడదు, కానీ బట్ చిన్నవి అనమాట గర్ల్స్ థింగ్స్ అవి చెప్పాలి అంటే. ఐ థింక్ అంటే మీతో హ్యాపీగా ఉండాలని కానీ, బయటకు వెళ్ళాలని కానీ, ఆ ఫుడ్ తినాలి అని కానీ, ఈ మూవీ ఎంజాయ్ చేయాలని కానీ, లేదంటే ఆ షాపింగ్కి వెళ్ళాలని కానీ, సో అంటే వేరే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి అని కానీ, ఇలాంటి కొన్ని చిన్న థింగ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కొన్ని ఇష్టాలు అనమాట. బట్ అలాంటివి కూడా మీరు చేయలేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఐ థింక్ సంథింగ్ రాంగ్ అని కానీ, సో తను నాకంత పర్ఫెక్ట్ కాదు అని కానీ, లేదంటే అసలు తిని మంచివాడా కాదా అని కానీ కొన్ని డౌట్స్ ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి చాలామందికి అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కోసం మీరు ఏదో పెద్ద గిఫ్ట్స్ ఇవ్వమని, సాక్రిఫైజెస్ చేయమని కాదు నా ఉద్దేశం. బట్ చిన్నవి అనమాట. చిన్న విషయాలు కూడా అవి కూడా మీరు వాళ్ళ కోసం చేయలేకపోతే వాళ్ళు డెఫినెట్లీ ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఐ థింక్ తిని ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది లైఫ్ అనేది, తిని ఇప్పుడే నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నాకంత కేరింగ్ ఇవ్వట్లేదు, నా కోసం టైం స్పెండ్ చేయట్లేదు, అసలు ఏమాత్రం నన్ను పట్టించుకోవట్లేదు అనే థాట్స్ ఎప్పుడైతే ఒక గర్ల్ స్టార్ట్ అవుతూ ఉంటాయో అప్పుడు చూడండి కంటిన్యూస్గా మీ రిలేషన్లో గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, అపార్థాలు ఇవన్నీ కూడా, అనుమానాలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి చెప్పాలంటే. ఎందుకంటే అంటే కొన్ని మీరు చేయలేకపోయినా కూడా చిన్నవి అనమాట. వాళ్ళ కోసం చేయగలిగినవి చిన్నవి కూడా చేయలేకపోతే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఇంకా తిని అసలు మంచివాడేనా, నన్ను సరిగ్గా చూసుకోగలరా లేదా అనే థాట్ కూడా గర్ల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవి కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో కూడా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే తన కోసం మీరు టైం స్పెండ్ చేయనప్పుడు ఇది మాత్రం రిలేషన్లో ఖచ్చితంగా ఉండాలి అండి. మెయిన్ ఏంటి అంటే ఎక్కువగా గర్ల్స్ ఆలోచించేది ఏంటి అంటే మీరు వాళ్ళ కోసం ఏం చేసినా చేయకపోయినా కూడా కనీసం టైం ఇవ్వాలి, తనతో టైం స్పెండ్ చేయాలి అనే థాట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటే 100% గర్ల్స్లో ఉండే ఒక క్వాలిటీ అనమాట ఇది. సో అలాంటప్పుడు కూడా మీరు ఐ థింక్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ఉంటారు, వాళ్ళు ఐ థింక్ కాల్స్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి యాక్చువల్లీ లాంగ్ డిస్టెన్స్ గురించి రీసెంట్గా కూడా ఎవరో కామెంట్స్లో అడిగారు అనమాట. నేను లాంగ్ డిస్టెన్స్ గురించి ఒక వీడియో కూడా సపరేట్గా చేశాను అండి, ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. మేబీ అలాంటి రిలేషన్లో ఉంటున్న వాళ్ళకి డెఫినెట్లీ ఆ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కావాల్సింది ట్రస్ట్ అనమాట, ఇంపార్టెంట్. అది లేదు అంటే మాత్రం లాంగ్ డిస్టెన్స్ లవ్ అనేది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు, అది ఉంటేనే సక్సెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడే చాలామందికి గొడవలు వస్తూ ఉంటాయి. ఐ థింక్ అలాంటి దూరంగా ఉంటున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని డిస్టర్బెన్సెస్ అనుకోకుండా వస్తూ ఉంటాయి, అది కావాలని కాదు కానీ, బట్ అవి కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట, అది ఎక్కడున్నా సరే. కానీ ఏంటంటే ఇక్కడ టైం ఎప్పుడైతే మీరు ఇవ్వకుండా మీ బిజీలో మీరు ఉంటూ మీ వర్క్స్ మీరు చూసుకుంటూ, సో తనకంటూ ఏం టైం కేటాయించకుండా సో ఒక యూనిక్గా బిహేవ్ చేస్తున్నారంటే మాత్రం గర్ల్కి అనుమానం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీతో రిలేషన్ అనేది అసలు ఉండొచ్చా ఉండకూడదా, తను నాకు పర్ఫెక్టా కాదా, సో ఈ రిలేషన్ ఎంతవరకు ముందుకెళ్తుంది, సో అంటే నేను ఒక మంచి పర్సన్నే చూస్ చేసుకున్నానా లేదా అనే థాట్స్ కూడా అలాంటి టైంలోనే ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే బాయ్స్ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడాను మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా. అంటే మీరు ఏదో గంటలు మాట్లాడండి, మీ పనులు మానుకోండి అని కాదు నేను ఇక్కడ మెన్షన్ చేస్తుంది. బట్ ఏంటంటే మీ వర్క్ చూసుకుంటేనే ఖాళీ టైంలో ఖచ్చితంగా తనతో స్పెండ్ చేయడానికి చూడండి. అప్పుడు తనకే అనిపిస్తుంది సో తనకు ఒక అంటే తన మీద మీరు కేర్ చూపిస్తున్నారు, ఇష్టం చూపిస్తున్నారు, తన కోసం కూడా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. మేబీ ఎంత బిజీగా ఉన్నా కూడా సో నన్ను అవాయిడ్ చేయకుండా, నన్ను మర్చిపోకుండా నాకు ఇచ్చే టైం నాకు ఇస్తున్నారు, నాకు ఇచ్చే వాల్యూ నాకు ఇస్తున్నారు అనే థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట గర్ల్స్కి. సో కాబట్టి ఎంత వర్క్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్కి అయితే టైం కేటాయిస్తూ ఉండండి. మీరు అలా కేటాయించలేకపోయారు అంటే మాత్రం ఖచ్చితంగా రిలేషన్ బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే గర్ల్స్ మోస్ట్లీ ఎక్కువగా థింక్ చేసేది ఈ ఒక్క విషయమే. అంటే చాలా ఉన్నాయి కానీ బట్ ఎక్కువగా ఓవర్గా ఆలోచించేది ఈ విషయం దగ్గరే. సో నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. రిలేషన్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సో టైం అయితే ఇవ్వాలి అనమాట. మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఇష్టపడుతున్న వాళ్ళకి కూడా మీరు టైం ఇవ్వలేకపోతే ఇంకా లైఫ్ ఎందుకు అసలు గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కూడా నేను ఏం చేస్తున్నానండి, సో ఎప్పుడు అంటే మెయిన్గా చాలామంది అబ్బాయిలకి ఈ విషయం తెలియదు అనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయిలు మన గురించి ఇలా ఆలోచిస్తారు అనేది కూడా చాలామందికి 99% తెలియదు అనమాట. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయి సో మీరు ఎలాంటి వాళ్ళు అనేది థింక్ చేస్తుంది అనే దాని గురించి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వాయిస్ మీకు చాలా బాగా హెల్ప్ అయింది వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అని అనిపించిన ఒక లైక్ ఇచ్చేసేయండి. సో లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ లవ్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండి.
అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసుకోండి. మీ క్వశ్చన్ ఏదైనా సరే నన్ను జెన్యూన్గా అడగండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.